హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ ప్రిపరేషన్ ఎలా ఉంది? బాగుందా? ఈరోజు అయితే మనం జనరల్ సైన్స్ డిస్కస్ చేసుకుందామని ఇంపార్టెంట్ టాపిక్స్. ఈరోజు జనరల్ సైన్స్ గురించి చెప్తానండి. ఇంపార్టెంట్ టాపిక్స్ ఏముందో నేను విన్నర్ పబ్లికేషన్తే తీసుకున్నానండి. ఇది మన ప్రసన్న హరికృష్ణ సార్ది. చాలా బాగుంటుందండి, మంచిగా అర్థమవుతుంది మనకైతే. జనరల్ సైన్స్లో 3 ఉంటాయని తెలుసు కానీ జీవశాస్త్రం, బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అండి. 3 పార్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం బయాలజీ గురించి మాట్లాడుకుందామండి. ఫస్ట్ అయితే మానవ శరీర అవయవ వ్యవస్థలు, వాటి గురించి అంత ఇంపార్టెంట్ కాకుండా డైజెస్టివ్ సిస్టమ్ అండి. డైజెస్టివ్ సిస్టమ్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా క్వశ్చన్ అయితే వస్తుంది ఇందులో. తర్వాత జన్యు శాస్త్రం అండి, జెనెటిక్స్. ఇది చాలా ఇంపార్టెంట్ మన ఆర్ఆర్బీ ఎగ్జామ్స్లో. ఇందులోంచి కంపల్సరీ క్వశ్చన్ వేస్తే సెల్ బయాలజీ, ఇది కూడా కంపల్సరీ ఒక బిట్ పడుతుంది. మీరు ప్రిపరేషన్లో బాగా ప్రిపేర్ కాని వాళ్ళు ఇది ఖచ్చితంగా చూసుకొని వెళ్ళండి. CBT 1 క్వాలిఫై అయితే సరిపోతుంది అనుకునే వాళ్ళు ఎట్లా ఇవి ఉన్నాయి కదండి వ్యాధులు, వైరస్, బ్యాక్టీరియా వ్యాధులు, అవి కూడా ఒకసారి చదువుకొని వెళ్ళండి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఆర్ఆర్బీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను అండి. టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎగ్జామ్స్ నోటిఫికేషన్ మళ్ళీ వచ్చింది కదా. ఎవరైనా అప్లై చేయని వాళ్ళు, చేయని వాళ్ళు ఉంటే చేయండి. పేపర్ అయితే చాలా ఈజీగా వచ్చిందండి. నేనైతే రాశాను టెక్నీషియన్ గ్రేడ్ది. 82 మార్క్స్ వచ్చినాయండి, కానీ కట్ ఆఫ్ 91 వెళ్ళిపోయింది PCM వాళ్ళకి. ఓకేనండి. బయాలజీలో ఇవేనండి. డైజెస్టివ్ సిస్టమ్ అయితే చాలా ఇంపార్టెంట్, అది చూసుకోండి. ఇవి పైన చూసుకోండి, ఇవైతే చాలా ఇంపార్టెంట్. సెల్ బయాలజీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. జంతువుల వర్గీకరణ, వీటిపైన కూడా ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. మొక్కల వర్గీకరణ, అవైతే చూసుకోండి. ఫిజిక్స్ అండి. ఫిజిక్స్ నుంచి అయితే సౌండ్ ఒకటి, లైట్ ఒకటండి. సౌండ్, లైట్ చాలా ఇంపార్టెంట్ అండి. వాటి నుంచి అయితే క్వశ్చన్స్, ప్రాబ్లమ్స్ చాలా ఫ్రేమ్ అవుతాయి అండి. అవైతే ఖచ్చితంగా చూసుకొని వెళ్ళండి. ధ్వని, కాంతిలో ప్రాబ్లమ్స్, థియరీ అన్నీ చదువుకొని వెళ్ళాలి క్వశ్చన్స్. మళ్ళీ వచ్చేసి అయస్కాంతత్వం, ఇది కూడా బాగా ఇంపార్టెంట్ అండి. విద్యుత్, వీళ్ళు ఎక్కువ ఫిజిక్స్లో ఎక్కువ మన ప్రాబ్లమ్సే ఇస్తారండి ఎక్కువైతే. ఇందులో కాంతుల నుంచి అయితే మనకి కాంతిలో దర్పణాలు ఉన్నాయి కదండి, మిర్రర్స్, కాన్కేవ్, కాన్వెక్స్ మిర్రర్స్, వాటిపైన ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఇస్తారు, అవి చూసుకొని వెళ్ళండి. మళ్ళీ విశ్వం గురించి కూడా క్వశ్చన్ అయితే వస్తుందండి. ఆధునిక భౌతిక శాస్త్రం పైన చూసుకోండి. మొత్తం ఇవైతే మాత్రం ధ్వని, కాంతి అయితే ప్రిపేర్ కాని వాళ్ళ గురించి చెప్తున్నానండి. ధ్వని, కాంతి నుంచి అయితే ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వస్తాయండి. ఫ్రేమ్ చేస్తున్నారు, ఇప్పుడు జరిగే షిఫ్ట్లో చూస్తున్నాం కదా. ఇవే చూసుకొని వెళ్ళండి. కెమిస్ట్రీ అండి. కెమిస్ట్రీలో పీరియాడిక్ టేబుల్ చాలా ఇంపార్టెంట్ అండి. పీరియాడిక్ టేబుల్ ఇంపార్టెంట్. మళ్ళీ ఇనర్ట్ గ్యాసెస్, అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండ్స్, ఇవి యాసిడ్ బేసిస్ అండి. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్, ఇవి చూసుకొని వెళ్ళండి. ఇవన్నీ చదవాలంటే చాలా టైం పడుతుంది. ఇవైతే ఇంపార్టెంట్ అన్న. పీరియాడిక్ టేబుల్ అయితే చాలా ఇంపార్టెంట్. మన వాళ్ళు ఉన్నారు కదా సైంటిస్టులు, వాళ్ళ గురించి కూడా తెలుసుకోవాలి. ఇనర్ట్ గ్యాసెస్, ఏ గ్రూపు, ఎన్ని గ్రూపులు ఉన్నాయి, ఎన్ని పీరియడ్స్ ఉన్నాయి, ఇప్పుడు మన మౌస్లో ఉన్నప్పుడు ఎన్ని ఉన్నాయి, మూలకాల వర్గీకరణ, ఆవర్తన పట్టిక ఉంది కదండి. మన ఆర్ఆర్బీ ఎగ్జామ్స్కి ఎక్కువ ఇవి ఇక్కడ నుంచే, ఈ పేజీ నుంచి ఎక్కువ ఫ్రేమ్ అవుతుందండి. రాబర్ట్ బాయిల్ ఉన్నప్పుడు ఎన్ని మూలకాలు ఉన్నాయి, వాటిని ఎట్లా వర్గీకరించిండు, డాబర్ నేరు,
వాళ్ళు ఏ దేశానికి చెందిన వాళ్ళు అవి కూడా ఒకసారి చూసుకొని వెళ్ళాలండి. న్యూజిలాండ్స్ ఎట్లా వర్గీకరణ చేసిండు, ఎన్ని పీరియడ్స్, ఎన్ని గ్రూపులు ఉన్నాయి, తర్వాత వచ్చిన మెంటలీవ్ ఎన్ని మూలకాలు కనిపెట్టిండు, ఎన్ని గ్రూపులు ఉండే, ఎన్ని పీరియడ్స్ ఉండే, ఆయన హైడ్రోజన్కి ఏ ప్లేస్ని ఇచ్చిండు, ఇది కూడా అండి. స్థానం లేని మూలకం హైడ్రోజన్, అది మన ఖచ్చితంగా ఇందులోంచి అయితే ఫ్రేమ్ అవుతుందండి. ఈ లక్ష్మీ ప్రసన్న సార్ది అయితే బుక్ చాలా యూజ్ అవుతుందండి. మీరైతే చూసుకొని వెళ్ళండి. తర్వాత పీరియాడిక్ టేబుల్ అండి, ఇది ఖచ్చితంగా చూసుకోవాల్సిందే అండి. మోస్ట్లీ వర్గీకరణ, ఈయన ఎట్లా వర్గీకరించిండు, ఇవన్నీ ఒకసారి అయితే చూసుకొని వెళ్ళండి. అది చిన్న పీరియడ్, అతి పెద్ద పీరియడ్, ఇవన్నీ కావాలండి. చూసుకొని వెళ్ళండి బాగా.